హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. ఈరోజు రంగుల రాట్నం ఫుల్ ఎపిసోడ్ మీకోసం. కళ్యాణ్ హాస్పిటల్లో పనిచేస్తున్న డ్రైవర్ ఒక కార్ చాటుకు వచ్చి, ఈ హాస్పిటల్లో అస్సలు ఖాళీ ఉండడం లేదు. ఎంత చేసినా చాలా వర్క్ ఉంటుంది. పగలంతా ఆ పేషెంట్స్తోనో సవాళ్ళతోనో సరిపోతుంది. అస్సలు కాసేపు రెస్ట్ తీసుకోవడానికి ఉండట్లేదు అని చెప్పి ఒక కారు చాటుకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటాడు. తను జేబులో ఉన్న ఒక క్వార్టర్ బాటిల్ తీసుకొని ఇదైనా తాగితే కొద్దిగా ఒళ్ళు నొప్పులు తగ్గి ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తాగబోతుంటాడు. ఇంతలో డాక్టర్ అరుణ్ తన ఫ్రెండ్ మాట్లాడుకుంటూ రావడం గమనిస్తాడు. అమ్మో, వీళ్ళు చూసారంటే మళ్ళీ సార్కి చెప్తారు. ఎందుకులే, ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి తాగుదాం అనుకొని అక్కడే ఉన్న ఒక కార్ డోర్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయే వరకు అక్కడ ఉందాం అని చెప్పి ఆ కార్ లోపల దాక్కుంటాడు. ఇంతలో డాక్టర్ అరుణ్ తన ఫ్రెండ్ కూడా అదే కార్ దగ్గరికి వచ్చి సిగరెట్ తీసుకొని కాలుస్తూ ఉంటారు. డాక్టర్ అరుణ్ ఫ్రెండ్ అంటాడు, అరే, నీ కన్ను పడ్డ అమ్మాయి ఎప్పుడు కూడా నీ కౌగిల్లోకి రాకుండా ఇప్పటి వరకు లేదు కదా, ఏంటి నీ అంచనా తప్పింది అని అంటాడు. లేదురా, ఆ సీత మీద కన్నేశాను. సీతని లొంగిపోమ్మని చాలాసార్లు అడిగాను, కానీ తను ఒప్పుకోలేదు. అందుకే ఈ కేసులో తెలివిగా ఇరికించాను అంటాడు. ఎలా ఇరికించావురా అంటాడు. వద్దులేరా, గోడలకి చెవులుంటాయి అంటాడు. లేదులే, ఇక్కడ గోడలు లేవు, చెవులు లేవు, చెప్పు అంటాడు. అవునరా, తన్ని రేప్ చేయబోయాను, అయినా సరే తను కళ్యాణ్కి చెప్పలేదురా. అందుకోసమే ఆ ఇంజెక్షన్ని నేనే మార్చేసి ఆ కేసులో ఇరికించాలని ట్రై చేశాను. ఆ ముసలోడు పోయి ఉంటే ఇరుక్కునేది, ఆ ముసలోడు పోలేదు అంటాడు. అప్పుడు డాక్టర్ ఫ్రెండ్ అంటాడు, ఒరే, తప్పు కదా, కళ్యాణ్ ఇంట్లో ఉంటుంది ఆ అమ్మాయి. ఇదంతా డ్రైవర్ వింటాడు. డ్రైవర్ బయటకు వచ్చి సార్కి చెప్పాలి. అవునా, నువ్వు చేసావా ఇదంతా అనుకుని కళ్యాణ్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. రాధా ఫ్యాక్టరీకి రాధా వాళ్ళ డాడీ జగపతి తాళం వేసేస్తాడు. వర్కర్స్ అందరూ వచ్చి ఆ తాళం వేసి ఉండడం చూసి, ఏంటి ఫ్యాక్టరీకి తాళం వేశారు అని అడుగుతాడు. అవునరా, నేనే వేశాను, మిమ్మల్ని పనిలోంచి తీసేశాను, మీరు వెళ్ళిపోండి అంటాడు. మీరెవరు సార్ మమ్మల్ని పనిలోంచి తీయడానికి? ఇది రాధాగారు ఫ్యాక్టరీ. రాధాగారు మమ్మల్ని పనిలో పెట్టారు కాబట్టి రాధాగారు చెప్తేనే మేము వెళ్తాం. ఇక్కడ మేమంతా పర్మనెంట్ వర్కర్సం అని అంటాడు రామయ్య. ఏంట్రా, కళ్ళు నెత్తికెక్కాయి, ఈ ఫ్యాక్టరీ నాది, రాధాది కాదు, మీది కాదు, మీరందరూ వెళ్ళిపోండి, వాడినే పనిలోంచి తీసేశాను, మీరేంట్రా, వెళ్ళిపోండి అంటాడు. లేదు సార్, మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తాం, అప్పుడు మీరే చాలా ప్రాబ్లం ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటాడు రామయ్య. ఏంట్రా, బెదిరిస్తున్నావా, ఏం చేస్తావో చేసుకో అంటాడు జగపతి. అప్పుడు రామయ్య అంటాడు, ఈయనతో మనకి పని లేదురా, ఏంటి ఇలా జరిగిందని చెప్పి రాధాగారికి చెప్తాం పదండి అని అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంతలో పూర్ణ డ్రైవర్తో కలిసి కారులో వంశీని కలవడానికి బయలుదేరుతుంది. డ్రైవర్ అంటాడు, వంశీబాబు చాలా మంచి అబ్బాయి అమ్మ, సమంత అని క్షమిస్తాడమ్మా అని అంటాడు. అందుకోసమే కదా వెళ్తున్నాము. వంశీ మనసు మారి సమంతాను క్షమిస్తే అంతకన్నా ఏముంది మనకి అంటుంది పూర్ణ డ్రైవర్తో. ఇద్దరూ వెళ్తుండగా అక్కడ వంశీ ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు. అదుగో అమ్మ, వంశీ ఇక్కడే ఉన్నాడు అంటాడు డ్రైవర్ పూర్ణతో. అప్పుడు వాళ్ళిద్దరూ దిగి వంశీ దగ్గరికి వెళ్తారు. వంశీ ఫోన్ లోపల పెట్టేసి సైలెంట్గా నుంచుంటాడు. బాగున్నావా బాబు అని అడుగుతుంది. చెప్పండి ఏంటి అని అడుగుతాడు. అదే బాబు, సమంత గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటుంది. సమంత గురించి మాట్లాడడానికైతే ఏమీ లేదండి, ఎందుకు వచ్చారు అని అడుగుతాడు. బాబు, ఎలా జరిగినా ఏం జరిగినా మీకు పెళ్ళైతే అయిపోయింది కదా, పెళ్ళైన అమ్మాయిని వదిలేస్తే ఈ లోకం కాకుల్లాగా పొడుచుకు తింటుంది బాబు. ప్రేమించుకున్న వాళ్ళని పెళ్లి చేసుకోకపోతే అయ్యో పాపం అంటారు. ఒక్కసారి ఆలోచించు బాబు, సమంతని క్షమించు బాబు అని పూర్ణ అంటుంది. అప్పుడు సమంతని క్షమించే అంత పెద్ద మనసు నాకు లేదండి. సమంత చేసింది చాలా తప్పు. మీరు ఇలా మాట్లాడతారని నేను అసలు ఊహించలేదండి. శంకర్ ప్రసాద్ గారేమో సమంతతో కలిసి ఉండకపోతే చంపేస్తానని బెదిరిస్తున్నారు.
మీరేమో ఇలాగ క్షమించమ్మా అని బ్రతిమాలుతున్నారు. ఇదెక్కడ న్యాయం అండి? అంటే మీ ఇష్టమేనా? సమంత ఇష్టమేనా? నాకంటూ మనసు లేదా? నేను మనిషిని కాదా? అని అడుగుతాడు వంశీ. లేదు బాబు, నీ ప్రేమ గొప్పదే, కాదని అనడం లేదు. కానీ పెళ్ళి అంతకన్నా గొప్పది బాబు. సమంతను క్షమించు బాబు అని కాళ్ళు పట్టుకోబోతుంది. అప్పుడు వంశీ దూరంగా జరిగిపోయి, మీతో కాళ్ళు పట్టుకునించుకునే అంత కళ్ళు నెత్తికి ఎక్కలేదండి నాకు. క్షమించండి. నేను సమంతను క్షమించడం అంటూ జరగదండి. సమంతను క్షమించే కంటే నేను చనిపోవడం నాకు ఇష్టంగా భావిస్తానండి అంటాడు. అయ్యో బాబు వంశీ, అలా మాట్లాడకు బాబు, దయచేసి అలా మాట్లాడకు అంటుంది. ఇంతలో ఆ పక్కన కొబ్బరి బొండాలు కొట్టే కత్తి ఉంటుంది. ఆ కత్తిని ఫాస్ట్గా వెళ్ళి తీసుకొచ్చి ఆ కత్తిని పూర్ణ చేతికి అందిస్తాడు. సమంతను క్షమించి తనతో కలిసి ఉండే కంటే చనిపోవడం నాకెంతో మేలు. ఇదిగో మీ చేత్తోనే నన్ను చంపేయండి. మీకులాంటి మంచి మనుషుల చేతిలో చనిపోయినా మరో జన్మంటూ ఉంటే ఇలాంటి బాధ నాకు ఉండకుండా ఉంటుంది. ప్లీజ్ మీరే నన్ను చంపేయండి అంటాడు వంశీ. దానికి పూర్ణ ఏమీ అనలేక సైలెంట్గా కారెక్కి వంశీని చూస్తూ బాధపడుతూ వెళ్ళిపోతుంది. సూర్యం దగ్గరికి బాలాజీ గారు, చలపతి వస్తారు. వాళ్లకు బాలాజీ వర్షని వెతకమని చెప్తాడు. అదేంటి సార్, మనం ఆల్రెడీ వర్షాని, కీర్తిని ఎప్పటి నుంచో వెతుకుతూనే ఉన్నాం కదా, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం కదా, మళ్ళీ కొత్తగా వర్షాన్ని వెతకమంటారేంటి సార్ అంటాడు బాలాజీ సూర్యంతో. అది కాదు, ఆ వర్షాన్ని కాదు, రాణి చెల్లెలు వర్షాన్ని వెతకమంటున్నాను అంటాడు. అప్పుడు చలపతి గారు, ఏంటి సూర్యం గారు సడన్గా ఇంత తొందరపడుతున్నారు ఎందుకు అని దానికి, ఏంటి సూర్యన్ గారు ఇంత తొందరపడుతున్నారు ఎందుకు వర్ష కోసం అని అంటాడు చలపతి. అప్పుడు, లేదండి, ఇన్ని రోజులు సమంత చేసింది తప్పు అయినా ప్రేమించింది కదా అని వంశీని ఏదోలా మనసు మార్చి ఇద్దరినీ కలపాలి అనుకున్నాను. కానీ ఇప్పుడు వంశీ మనసులో సమంత లేదు. అలా అని సమంత కూడా ప్రేమించి వంశీని పెళ్లి చేసుకోలేదు. వర్ష మీదున్న పగతో వర్షకి వంశీని దూరం చేయాలనే పట్టుదలతో వంశీని వర్ష నుంచి విడదీసి పెళ్లి చేసుకుంది. వీళ్ళ మనసులో కలవని ఈ పెళ్లి బంధం కంటే వాళ్ళిద్దరినీ కలిపి ప్రేమను గెలిపిద్దామనుకుంటున్నాను. అందుకే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వర్షాన్ని వెతికి పట్టుకొని రాణికి వంశీని అప్పచెప్పాలి. వర్ష ఈ సిటీలోనే ఉంది కాబట్టి తప్పకుండా మీరిద్దరూ ఈ సిటీ అంతా జల్లిడి పట్టైనా సరే వర్షాన్ని వెతకాలి. తప్పకుండా వాళ్ళిద్దరినీ కలపాలి. సమంత నా మనవరాలైనా సరే వాళ్ళిద్దరినీ కలిపితే, వంశీని వర్షాన్ని కలిపితే అప్పుడు సమంత చేసిన తప్పేంటో తనకు తెలుస్తుంది. మనవరాల విషయంలో తను చేసిన తప్పేంటో శంకర్ ప్రసాద్ కూడా తెలుస్తుంది అని సూర్యం చలపతి గారితో బాలాజీతో చెప్తాడు. వర్ష ఫోటో కూడా వాళ్ళిద్దరికీ చూపిస్తాడు. దానికి బాలాజీ, సరే సార్, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం, వెతుకుదాం అని అంటాడు. ఇంతలో రాధా ఫ్యాక్టరీ నుంచి రామయ్య బాలాజీకి ఫోన్ చేస్తాడు. ఏం జరిగింది రామయ్య అని బాలాజీ అడుగుతాడు. ఫోన్ స్పీకర్లు ఆన్ చేసి మొత్తం జరిగిందంతా వినిపిస్తాడు. అప్పుడు, సరే నేను మళ్ళీ నీకు కాల్ చేస్తాను అంటాడు. అప్పుడు సూర్యం, ఆ సమస్యకి పరిష్కారం మనం చూద్దాం. ఎప్పుడు రాణికే కష్టాలు వస్తూ ఉంటాయి. బాలాజీ, నువ్వు వెళ్ళి రాధాని పలకరించు, ఈ సమస్యకి పరిష్కారం నేను ఆలోచిస్తాను అని సూర్యం అంటాడు. డాక్టర్ కళ్యాణ్ సీత కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ పేషెంట్ కొడుకు వచ్చి కళ్యాణ్తో, నేను చేసింది తప్పే సార్, మా డాడీకి అలా అవడంతో నేను ఆ కోపంలో కేసు పెట్టాను. ఇప్పుడు సీతని ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలియడం లేదు. మీరేం చెప్పినా చేస్తాను సార్ అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంతలో డ్రైవర్ వస్తాడు. సార్, నా ఇంజెక్షన్ మార్చింది ఎవరో నాకు తెలిసిపోయింది సార్, సీతని అన్యాయంగా జైల్లో పెట్టారు సార్ అని అంటాడు. ఏంటి నువ్వు చెప్పేది, ఏమైంది, ఎవరు అని అంటే, ఆ డాక్టర్ అరణే సార్ అంటాడు. తప్పు, అలా డాక్టర్ని అలా అనకూడదు, మన హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన మన హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాడు, చిన్న రిమార్క్ కూడా లేదు అంటాడు. అవును సార్, అందుకోసమే మీకు మీ హాస్పిటల్కి చెడ్డ పేరు వస్తుందని ఆ నిందను సీతమ్మ భరిస్తుంది. శిక్ష వేసినా భరించడానికి సిద్ధంగా ఉంది, నిజం మీకు చెప్పకుండా
ఆ డాక్టర్ మాట్లాడుకున్న మాటలు నేనే స్వయంగా విన్నాను సార్ అని చెప్పి తనే ఇంజెక్షన్ మార్చాడంట. ఆ ఇంజెక్షన్ తన రూమ్‌లోనే ఉందంట. వాళ్ళు మాట్లాడుకున్నారు సార్. కావాలంటే ఆ ఇంజెక్షన్ వెతకండి నా మాట అబద్ధమైతే అంటాడు. అయితే సరే వెళ్లి చూద్దాం పదా అని ఆ డాక్టర్ రూమ్‌లో వెతుకుతారు. ఆ ఇంజెక్షన్ దొరుకుతుంది. అవునా! ఇంత చేశాడా అరుణ్? సరే అలాంటి వాళ్ళని ఊరికనే వదలకూడదు. చెప్దాం అని చెప్పి ఆ ఇంజెక్షన్ ఆ డాక్టర్ కళ్యాణ్ తీసుకుంటాడు. ఇది ఈ ఎపిసోడ్. డైలీ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.